హాయ్, గుడ్ మార్నింగ్ దోస్తులు. ఇవాళ నుంచి నేనైతే డే రొటీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇవాళ ఇప్పుడే పొద్దున్నే నిద్ర లేచి అలా నేచర్లోకి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఈ మధ్య అసలు మేము బయట కూర్చొనేసి అలా చిల్లయ్యేవాళ్ళం ఎప్పుడు. అలాంటిది ఇవాళ ఈ మధ్య చిల్లవట్లేదు. అందుకని వాళ్ళు బయటకు వచ్చేసేసేయాలి అని ఫిక్స్ అయిపోయి సిక్స్కే లేచేసాము. లేచేసి హాయిగా అలా బయటకు వచ్చేసాము. ఇదే మా గార్డెన్, ఎంత బాగుందో చూడండి. ఇంకా అయితే ఈ మధ్య చెట్లకు ఇప్పుడు నీళ్ళు పట్టట్లేదు, వర్షం పడింది అనమాట. అందువల్ల బాగుంది క్లైమేట్ అయితే. కొంచెం మళ్ళీ ఈ మధ్య కొంచెం చిల్గా ఉంటుంది, వర్షం పడుతుంది కాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గాయి అన్నమాట. కాబట్టి ఇంకా ఇవాళ అయితే మాకు ట్రిప్ కూడా ఉంది. ఇవాళ మేము తిరుమలకి అయితే వెళ్ళబోతున్నాము. మా వెడ్డింగ్ యానివర్సరీ ఉందన్నమాట. అందుకోసం అనేసి మేము ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ మేము 12 o'clockకి మధ్యాహ్నం ఒక చిన్న ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ అటెండ్ చేసేసి మేమైతే ఇవాళ తిరుమల వెళ్ళబోతున్నాము. మొత్తం వ్లాగ్ అంతా నేను చేస్తాను. ఎలా ఉందో కమెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. డైలీ మార్నింగ్ లేవగానే మేమైతే ఫస్ట్ చేసే పని ఏంటంటే చెట్లకైతే మంచిగా వాటర్ పెడతాం అనమాట. ఎందుకంటే ఏంటో ఎంత ఉన్నా కానీ వర్షాలు పడుతున్నా కానీ ఎండిపోతున్నాయి చెట్లు. చూడండి ఎట్లా ఉందో అసలు. పాపం ఎంత నీళ్లు పడతామో మేమైతే 3 times డే పడతాము. అసలు మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం కూడా పడతాము. వీలైతే సాయంత్రం కూడా పడుతూ ఉంటాం. అంటే కొంచెం తేమ తగ్గిపోతుంది అనమాట చెట్లకి. అయినా కూడా పాపం చెట్లు ఇలా ఉంటున్నాయండి, వాటికి సరిపోవట్లేదు వాటర్. ఎట్లయినా సరే నేచర్ నుంచి వచ్చే వాటర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఏమైనా మనం పట్టేదానికి అట్లా వర్షం పడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందులో క్లైమేట్లో కూడా కొంచెం ఎక్కువ తేమ శాతం అయితే తగ్గలేదు, కొంచెం వేడిగానే ఉంటుంది. నా బంగారు తల్లులు అన్నీ చూడు ఎలా అయిపోతున్నాయో. ఇది కొంచెం పెద్ద చెట్టు అయిపోయింది కాబట్టి కొంచెం బాగుంది కస్తూరి చెట్టు. కొన్ని చోట్ల అయితే దీన్ని గన్నేరు చెట్టు కూడా అంటారనమాట. ఇది ప్రస్తుతానికైతే అప్డేట్. నా మార్నింగ్ రొటీన్లో ఫస్ట్ నేను చేసే పార్ట్ ఏంటంటే నా బంగారు తల్లులకి నీళ్లు పట్టడం, నా చిట్టి తల్లులకి నీళ్లు పడతా. ఇది నేను చేసే పని. ఇప్పుడైతే నేను వాకిలి కడగాలి, చెట్లకు నీళ్ళు పట్టేసేసేసి మొత్తం క్లీనింగ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు అందరూ మార్నింగే లేచి కాఫీలు తాగారా? ఏం చేస్తుంటారు? మీ రొటీన్ ఎలా ఉంటుంది చెప్పండి, ఒక్కసారి నాకు కమెంట్ చేయండి. డే రొటీన్ ఎలా ఉంటుందో, మీరు డే రొటీన్ ఎలా ఉంటుందో చెప్పండి. మల్లె చెట్లు అయితే భలే పూస్తున్నాయి ఈ మధ్య అసలు. ఫ్లవర్స్ ఏమైనా సీజన్ కదా ఇప్పుడు. మల్లె చెట్టుకి నీళ్ళు కానీ బాగా పట్టామంటే మల్లె చెట్లలో పూలు భలే పూసాయండి మొన్నైతే. డైలీ పడతా ఉంటారు అయితే. మొత్తానికి వాటిలైతే కడిగేసా, నా చిటి చెట్లకు నీళ్ళు పట్టేసా. చిన్న బిట్టు పాస్ చేయి. ఇట్స్ కాఫీ టైం అనమాట. అయిపోయింది, కాఫీ తాగడం అయిపోయింది. అలా బయట కూర్చొని చిల్ అవుతూ ఉన్నాం. ఈ ఎండలకి అమ్మో, ఈ వేడికి ఎప్పుడప్పుడు మంచిగా చల్లగా వస్తుందా అనే ఒక ఫీలింగ్తో ఉన్నారు జనాలంతా. ఎప్పుడు పడతాయో వర్షాలు. అమ్మో, ఎంత ఎండలున్నా అలా బయట కూర్చొని ఎర్లీ మార్నింగ్ వైబ్స్ ఉంటాయి, ఒక రేంజ్ అలా కూర్చొని కాఫీ తాగితే అంతే, ఫినిష్. చాలా బాగుంటుంది మార్నింగ్. మొత్తానికైతే మళ్ళీ మేము బెడ్రూమ్కి చేరిపోయాము. ఈ ఎండకి తట్టుకోలేక పైకి వచ్చేసాము. నిద్ర వస్తుంది కాసేపు. మా బుజ్జమ్మ నిద్ర లేచింది ఇప్పుడే. గుడ్ మార్నింగ్.
ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఈరోజు నా బెస్టీ ఫంక్షన్ ఉందన్నమాట. అది కొంచెం హాఫ్ సారీ ఫంక్షన్. సో దాని దగ్గరికి వెళ్ళేసి ఫంక్షన్ అటెండ్ అవ్వకపోతే అది నా పీకల మీద కూర్చుంటుంది కాబట్టి దాని ఫంక్షన్ అటెండ్ అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయిపోయి తిరుపతికి వెళ్తున్నా. ఐ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ అనమాట. ఇట్లా చెప్తున్నా స్టక్ అయిపోయా నేను. సో తిరుపతి గోయింగ్ తిరుపతి టుడే. తిరుపతి మై డ్రీమ్. అసలు ఎన్ని రోజులు అయిపోయిందో మేము తిరుపతికి వెళ్ళాం కానీ బట్ ఏంటంటే దర్శనం దొరకలేదు. ఇప్పుడు దర్శనం అయితే లేదనమాట. బట్ ఏంటంటే అలా మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, స్వామివారి దగ్గరికి వెళ్ళాము, ఆయన దగ్గరికి వెళ్ళి అలా కనీసం ఆ వైబ్ అన్న తీసుకుందాము, అక్కడికి వెళ్తే బాగుంటుందని ఒక ఫీలింగ్తో మేము తిరుమల వెళ్దాము అనేసి ఫిక్స్ అయిపోయాము. ఈసారి రూమ్స్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాం. ఏం జరిగిద్దో ఏమో ఏం తెలియట్లా. మా ఆయన చూడండి తిరుపతికి స్టార్ట్ అయ్యే వరకు ఇట్లా రెడీ అవుతారు. స్టార్ట్ అవ్వగానే కార్లో ఒకరి మీద ఒకరు. ఏయ్ నేను డ్రైవ్ చేస్తా. కార్ ఇవ్వు నాన్న, నేను డ్రైవ్ చేస్తా. నువ్వు డ్రైవ్ చేయి. థ్యాంక్ యూ. నువ్వు డ్రైవ్ చేసి అలాగే చెప్తాడు. ఇప్పుడు మాత్రం అలాగే చెప్తాడు. మళ్ళీ ఊళ్ళో నేనే చేస్తాను. గైస్ నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కుతున్నా గైస్. నేను రావట్లేదు అంటే నేను ట్రై చేస్తున్నానా? కాదు, వీళ్ళిద్దరు ఎట్లుంటారంటే చెప్పుకోలేను గైస్. కానీ నువ్వు కంటిన్యూ. మా ఇద్దరిది ఒక ఎత్తు, మేము ఇద్దరం కలిసి ఒకదాన్ని భరిస్తున్నాం. గైస్ కాదు గైస్, నార్మలీ డాడీ డ్రైవ్ చేస్తుంటాడు. ఆర్ ఎక్కాక మమ్మీకి డ్రైవ్ ఇవ్వడు. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను మీకు వీడియో తీసి పెడతాను గైస్, అప్పుడు మీకు అర్థం అవుతుంది వీళ్ళిద్దరు అసలు ఎట్లా ఉండదు అనేది. కంటిన్యూ. కారే ఇవ్వడబ్బా. కార్ నేను ఇస్తాను యాక్చువల్లీ, కానీ కార్ రోడ్డు మీద ఉంటుందో సైడ్ పార్క్ చేస్తుందో తెలియదు. కాదు, ఏమైందంటే మేము జైన్ టెంపుల్కి వెళ్ళాం అనమాట. శివరాత్రికి అట్లా జైన్ టెంపుల్ వెళ్తే ఏమైందంటే జైన్ టెంపుల్ కాదే నాయన, పూరి జగన్నాథ్. అదేలే. సో ఏదో టెంపుల్ ఓకే, ఆ టెంపుల్కి వెళ్ళి అప్పుడు ఏమైందంటే తుప్పల్లో ఒక కావి పార్క్ చేసేది అనమాట. యాక్సిడెంట్ కాదు, అది తుప్పల్లో పార్క్ చేసేది. పర్ఫెక్ట్ గా పార్క్ చేసింది ఆవిడ. డ్రైవర్ తుప్పల్లో పార్క్ చేసింది. అసలుకి అమ్మ మేమైతే అసలుకి లిటరల్లీ ఏమనుకున్నామంటే ఏంట్రా బాబు అంటే ఏదో నిజంగానే ఆ గొయ్యిలోకి, అంటే ఇప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ అయితే గొయ్యిలోకి వెళ్ళిపోతే ఎలా అవుతుంది, ఫ్లిప్ అయిపోతుందేమో కార్ అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆ రోజు ఆవిడ పర్ఫెక్ట్ పార్కింగ్ అనమాట, 2 చెట్ల మధ్యలో పర్ఫెక్ట్గా పార్కింగ్ చేసింది అని అనుకున్నాం. బట్ ఏంటంటే అది యాక్సిడెంట్. తర్వాత ఏమైందంటే దాన్ని మేము అలాగా కామెడీ జోక్స్ వేసుకుంటా ఉంటాం అనమాట. ఎంత బాగా పార్క్ చేసింది మా ఆయన అంటుంటాడు. చెప్పు. బట్ అలాంటి పార్కింగ్ ఎవరు చేయలేరు కూడా నిజంగానే. అసలు ఎంత పర్ఫెక్ట్ అంటే తర్వాత కార్ తీయడానికి వాళ్ళు మేము టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని ఇంకా నాన్న హంగామా సరంజామా అంతా చేసాము. బట్ ఇంకా తీయలేవాడు కార్ని బయటికి. అన్ని రీల్స్ కూడా చేసుకున్నాం, అన్నీ చేసాం, అంతా అయ్యింది. మా ఆంటీ చూస్తే ఫీల్ అవుతుంది అంటే తెలీదు, ఏం చేయాలి మేము చూసేది చెప్తున్నాం. వీళ్ళిద్దరు లేచిన దగ్గర నుంచి ఇవాళ వ్లాగ్ తిరుపతికి పోతున్నాము చేస్తున్నాం అంటున్నారు, కానీ ఇప్పుడు వరకు బట్టలు సర్దలేదు తెలుసా వీళ్ళు. సర్దుదాం నాన్న. 12 గంటలకు బయలుదేరాల, టైం 9 అవుతుంది, 3 గంటలు. మీకు డ్రెస్ సర్దడానికి 2 గంటలు పడుతుంది. సర్దుకుందాంలే, ఉండు నాన్న. ఏంటి నువ్వు అసలు ఎప్పుడు చూసినా పైన టాప్ ఉంటే కింద ఇది ఉంటుంది, ప్యాంట్స్ ఉంటాయి. ఎప్పుడు ఇంతేనా, ఎప్పుడు ఇట్టే చేస్తుంటాడు. అవును, పైన టీ షర్ట్స్ ఉంటే కింద షార్ట్స్ ఉంటాయి మాకు. ఆ షార్ట్ ఎత్తుక్కొని మళ్ళీ టీ షర్ట్ ఎత్తుకోవాలా, లేదా షార్ట్ తీసుకొని టీ షర్ట్ తీసుకోవాలా? చెప్పు. మై ప్రాబ్లం నాకు టీ షర్ట్ ఉంటే షార్ట్ ఉంటే టీ షర్ట్ ఉండదు. అంటే 2 కాంబో. నాకు పర్ఫెక్షన్ కావాలి, బికాజ్ నాకు 2 ఒకటే కావాలి, ఒకటే కలర్. మీకు ఇంకో విషయం తెలుసా గైస్, డాడీ నా టీ షర్ట్ ఎక్కడ, డాడీ నా షార్ట్ ఎక్కడ ఫస్ట్ అడిగేది నన్నే. బికాజ్ డాడీ అంతా ఇంట్లో చూసుకుంటాడు గైస్, నేను ఏం చేయగలను.
ఏంటే డాడీ మొత్తం చూసుకుంటాడా? ఎస్ గైస్, లైక్ నార్మలీ అది అంతే చేసి నేను ఏదన్నా ఏది లేక ఎందుకో మీరు అది ఎత్తి మీద పెడుతున్నావు తెచ్చి కెమెరా యాంగిల్ చూస్తున్నా. ఏంటంటే మామూలు బూతులు తెచ్చి పెడుతుంది ఇక్కడ ఉంటే నా ఫేస్ దున్నబూతులాగా అనిపిస్తుంది.